హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు చెప్పాను కదా, ఈరోజు గుడి ఓపెనింగ్ అండి. ఈరోజు అయితే 5 రోజుల వరకు మాకు పూజలు అయితే జరుగుతాయి. ఈరోజు అయితే గణపతి పూజ అయితే జరుగుతుంది. మీకైతే చూపిస్తాను, ఈ వీడియో అయితే వినిపిస్తాను. గణపతి పూజ అందరూ వినండి. గణపతి పూజ అయితే భార్య భర్తలు ఇద్దరు కూర్చొని అయితే చేస్తారండి. గణపతి పూజ అయినాక కంకణాలు అయితే కడతారు. ఆ కంకణాలు 5 రోజుల వరకు అట్లా ఎక్కించుకోవాలి. శ్రద్ధలతో అయితే పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నారండి. గణపతి పూజ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే భోజనాలు అయితే మధ్యాహ్నం టైం అయితే భోజనాలు అయితే పెడుతున్నాడు. దేవుడి ప్రసాదం అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు సాయంత్రం టైం అయితే మా గ్రామ దేవత గంగమ్మ కాడికి అయితే దర్శనం చేస్తున్నాము అందరము. మా ఈది వాళ్ళంతా గ్రామ దేవతల కాడికి వచ్చి దర్శనం అయితే కంప్లీట్ చేశారండి. ఇవేనండి మన గ్రామ దేవత. మా గ్రామ దేవత అయితే ఈమెను పూజించిన తర్వాతే అన్ని పూజలు అయితే చేసుకుంటాము. ఇంటికి అయితే వెళ్తున్నామండి. ఇది ఇంటికి వెళ్ళే కాడ దావ అయితే మా ఈది అయితే మీకు నిన్న వీడియోలో అయితే చూపించాను కదా, లైటింగ్స్తో అయితే డెకరేషన్ చేశారండి. రాముల స్వామి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి, వినాయక స్వామి, వెంకటేశ్వర స్వామి అందరినీ అయితే డెకరేషన్ అయితే చేశారండి లైటింగ్స్తో అయితే. ఇప్పుడు మా ఈదిలోకి అయితే వెళ్దాము. ఈ సందులోనే అండి మా ఈది అయితే. సోమవారం చూసారా ఎంత బాగున్నారో, గోపురం లాగా కట్టి అయితే పెట్టారండి లైటింగ్స్ అయితే. ఇదేనండి మన ఈది. ఈ ఈదులో నుంచి లైటింగ్ చూసారా ఎంత బాగుందో, చాలా డెకరేషన్ చేశారు, చాలా బాగుందండి. ఇప్పుడు విగ్రహాలు నీళ్ళలో పెట్టి ఇన్ని రోజులు కూడా నీళ్ళలో పెట్టున్నాం. రేపటి నుంచి అంటిస్తాం. మళ్ళీ మొన్నాడు మళ్ళీ బియ్యంలో ధాన్యాలు వాసన చేస్తాం. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం ఒక విగ్రహానికి ఎక్కువ చేస్తున్నామంటే ఆ యొక్క విగ్రహానికి పరీక్ష అనమాట. ఇన్ని రోజులు ఒక వంటల్లో కానీ నీళ్ళలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ వేడి వేయడం కానీ చలవ ఎక్కువ అవుతుంది ఆ విగ్రహాలకి. ఒక్కసారిగా మనం బయటకు తీసినప్పుడు ఇక మళ్ళీ మనం రేపు బియ్యంలో పెడతాం మొన్నాడు. ఈ యొక్క ధాన్యాది వాసన జలాది వాసన అయిన తర్వాత ఏమైనా ఆ విగ్రహంలో లోపాలు ఉంటే అవన్నీ కూడా బయటపడతాయి మనకి. అంటే విగ్రహం భిన్నం అవ్వడం కానీ, అంటే మనం పగలబడి తినేయడం కాదు, అవన్నీ అవి చేయడం కానీ లోపాలు ఉన్నప్పుడు అవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఆ యొక్క విగ్రహానికి పరీక్షే ఇవన్నీ కూడా. అలాగే స్వామివారికి నేత్రాలు అని చెప్పి వేగవంతంగా స్వామివారికి కళ్ళు తెలుస్తారు. తెలిపించేటప్పుడు ఎదురుగా అగ్నిని పెట్టడము, ఇవన్నీ కూడా స్వామివారిని కళ్ళు తెలిసిన వెంటనే ఆ స్వామివారి యొక్క విగ్రహంలో కళలన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయంట. అది నేరుగా ఒక మానవుడి మీద పడడం వల్ల అది మంచిది కాదు. కాబట్టి ఒక ఎదురు పెట్టుకొని ఆ యొక్క యజ్ఞాన్ని వెలిగించి ఆ యొక్క అగ్నిలో స్వామివారి మొహం ముందు చూసుకుంటారు. ఈరోజు పూజ అయితే కంప్లీట్గా అయిందండి. చాలా బాగా జరిగింది పూజ అయితే. ఇప్పుడు మీకు నైట్ టైం అయితే కోలాటం చూపిస్తున్నాను. ప్రతిరోజు రాత్రులు అయితే కోలాటం వేస్తారండి. కోలాటం అయితే వేస్తారు, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.
మదిలో నా నివాసించుమా మదిలో నా నివాసించుమా మదిలో నా నివాసించుమా మదిలో నా నివాసించుమా కోటి ఎంత రుచి చంద్రమా కోటి ఎంత రుచి చంద్రమా మదిలో నా నివాసించుమా మదిలో నా నివాసించుమా మా